వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచిలో ఈరోజు అవకాడో జ్యూస్ చేస్తున్నానండి. అవకాడో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అవకాడోని కట్ చేసుకుందాం. డ్రై అంజు తీసుకున్నాను. ఇలాగా డ్రై అయిపోయిన అంజు తీసుకొని ఇదిగోండి ఇలా నానబెట్టానండి. నానబెడితే ఇట్లా మెత్తగా అవుతాయి. సో ఇలా మెత్తగా అయినాయి మనం జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. నేను అవకాడో కట్ చేస్తున్నానండి. పైన ఉన్న తొక్కంతా కూడా ఇలా తీసేసుకోవాలి. పీలర్ ఉంటే పీలర్తో తీయండి, లేకపోతే చాకుతోనైనా తీసేసుకోవచ్చు మనం. చూడండి ఇలాగా సన్నగా పీసులు కట్ చేసుకోవాలి. లోపల పొర ఉంది కదా, పల్చని పొర అలాంటి పొర అది తీసేయాలి. ఇలా సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే బాగా మెత్తగా నలుగుతాయి. సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి. ఎక్కువ అక్కర్లేదండి, సగం వేసుకుంటే సరిపోతుంది. కాయలో సగమే వేసుకోండి. నేను నలుగురికి వేస్తున్నానండి, 4 గ్లాసులు వేస్తున్నాను. నలుగురికి సగం సరిపోయిద్దండి. చూడండి అవకాడో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. అలా కూడా అంజు కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక జ్యూస్ జార్లో వేసుకోండి. అలాగే 2 యాలకులు వేస్తున్నానండి నేను. చూడండి ఇలాచి 2 వేసాను. అలాగే షుగర్ కూడా కొంచెం వేసుకోండి. నేను ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసానండి. చూడండి పాలు కూడా నేను కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తానండి. ఎంతో టేస్టీగా ఉండే అవకాడో అంజు జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాస్లో మనం సర్వ్ చేసుకుందాం. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మర్చిపోవద్దు. గరం బెజవాడ రుచులు సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.